కొత్తూరు గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తూరు గ్రామ ప్రజలందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మీ రజిత పోషమల్లు. గౌరవ ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్సాగర్ రావు గారి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తాము. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెబుతున్నాం. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. వెంకట్రావుపేట గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. వెంకట్రావుపేట గ్రామ ప్రజలకు ఇటీవల జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ నూతన సంవత్సర సందర్భంగా వెంకట్రావుపేట గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 31st పేరుతో యువత ఎటువంటి చెడు దారిలో వెళ్లకుండా మంచిగా ఉండాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో వెంకట్రావుపేటకు తొందరలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని దౌడపల్లి గ్రామ ప్రజలకు, సోదరిమణులకు అందరికీ నూతన సంవత్సరాల మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రైతు సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మరియు వారు ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే మన దౌడపల్లి ప్రజలకు 2026 సంవత్సరంలో మన దౌడపల్లికి కాలేజీ నిర్మిస్తానని మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు హామీ ఇవ్వడం జరిగింది. తక్షణమే దాన్ని అమలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దౌడపల్లి ప్రజలు నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు మీకు ప్రతి వేళ ఆపదలో కానీ ఏ విషయంలో కానీ ప్రతి 24 గంటలు మీకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా నా సద్గౌరవమైన వెంకట్రావుపేట గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఐశ్వర్యాలతో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మన మంచిర్యాల నియోజకవర్గాన్ని రాబోయే రోజులలో చాలా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్తాడని మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా వెంకట్రావుపేట గ్రామాన్ని ప్రేమ్సాగర్ రావు గారు రాబోయే రోజుల్లో దాదాపు ఈ జిల్లాలో ఏ గ్రామ పంచాయతీ లేని విధంగా వెంకట్రావుపేట తీర్చిదిస్తారని నేను దత్తత తీసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ విధంగా మళ్ళీ వచ్చే నూతన సంవత్సరం లోపు వెంకట్రావుపేట గ్రామం వివిధ అభివృద్ధులతో నిండి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మరొకసారి అందరికీ మంచిర్యాల జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికి, నా సోదరులకు, సోదరుమణులకు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ అంకటి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్టీఐ మెంబర్. పాతకొమ్మగూడెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పాతకొమ్మగూడెం గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. మరియు పాతకొమ్మగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రతి సమస్యను ప్రేమ్సాగర్ రావు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తారని నేను హామీ ఇస్తున్నాను. పాతకొమ్మగూడెం గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇట్లు మీ దుమ్మన్ సత్యం, పాతకొమ్మగూడెం గ్రామ సర్పంచ్. కొత్తకొమ్మగూడెం గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తకొమ్మగూడెం గ్రామ ప్రజలందరికీ ముందుగా నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026 అందరికీ కలిసి రావాలని, పాడి పంటలతో అందరూ అధిక దిగుబడులు పొందాలని మరియు అందరి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నన్ను ఇంత అధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా మీకు తోడుంటూ మరియు మన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి నుండి ఇంకా
మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా పాత సంవత్సరంను మర్చిపోయి కొత్త సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరియు ఈ మన ఎలక్షన్లో కూడా జరిగినాయి. సర్పంచ్ ఎలక్షన్లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కానుకగా 3 సంవత్సరాల డబ్బులు కూడా ప్రతి గ్రామ పంచాయత్ ఖాతాలో పడుతున్నది. సర్పంచులు కూడా అందరూ కూడా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై. లక్షడ్పేట మున్సిపాలిటీ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరూ విజయాలు సాధించాలని, ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, ఈ సంవత్సరం మొత్తం సుఖంగా మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే యూత్ వాళ్ళు జాగ్రత్త వహించండి. మీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది, తల్లిదండ్రులు కుటుంబం అంతా ఆధారపడి ఉంది. 31st అని చెడుతోపోయి ఆరోగ్య పరిస్థితుల వల్ల చెడుతోపోయి అలా చేయకండి. కొంచెం జాగ్రత్త వహించి కొంచెం చెడు అంటే మందుకు బానిస కొద్దిగా చెడుగా చేయొద్దని పట్టణ అధ్యక్షునిగా కోరుకుంటున్నా. ఒక ప్రాణం విలువ, ఈ విలువ మీకు తెలిసిందే. కుటుంబం మొత్తం మీ మీద ఆధారపడి ఉంది. ఈ నూతన సంవత్సరంలో యూత్ పిల్లలు కానీ, కుటుంబం కానీ, ప్రజలందరూ కానీ విజయాలు సాధించాలని పట్టణ అధ్యక్షునిగా కోరుకుంటున్నాను. లక్ష్మీపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ నూతన సంవత్సర వేడుకల్లో అందరూ పాల్గొనండి. కానీ యువత ఈ డ్రగ్స్కు కానివ్వండి, మద్య మత్తులో బానిసలు అవ్వకుండా మీ తల్లిదండ్రుల ఆశలు మీపై ఎన్నో రకాలుగా ఉంటాయి. వాళ్ళ కోరికలను మీరు తీర్చాలి. దయచేసి యువత ఈ మద్య మత్తులో పాల్గొనకుండా దూరం ఉండి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటున్నారు. లక్షడ్పేట పట్టణ ప్రజలకు, పరిసరాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక చిన్న యువతకు సందేశం ఇస్తున్నా. కోడిపుంజుల పందాలతో ఇల్లు గుల్లు చేసుకోకండి. మద్యం సేవించి ప్రమాదానికి గురై మన అమ్మ నాన్నల ఆశలపై నీరు చల్లకండి. నూతన సంవత్సరం అనేది కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం అంతే. ఉగాది మనది సాంప్రదాయం. ఉగాది పండుగ కొత్త సంవత్సరం. ఇది క్యాలెండర్ మారుతుంది, కాకపోతే జాతకాలు మారాయండి. కాకపోతే నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త ఆశలతోటి కొత్త వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, మనం ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయి ఎదగడానికి మనం ప్రయత్నం చేసేదే నూతన సంవత్సరం అండి. అందరికీ సెలవు. ఎన్కేశ్వరం, కార్తికేశ్వరం, మళ్ళా చుట్టూ ఉన్న గ్రామ ప్రజలకు, మా కస్టమర్ శ్రేయాభిలాషులకు ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ మంచిగా పాడి పంటలతో అందరూ బాగుండాలని, మా కస్టమర్లు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మీడియా తరపున మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రత్యేకంగా మా ఎండి మైపాల్ సార్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఒక అవకాశం ఇచ్చి మాకు ఉపాధి కల్పించినందుకు మా ఎండి మైపాల్ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జెండా వెంకటపూర్ గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, పాడి పంటలు, పశువులు అందరూ అన్ని క్షేమంగా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న 11వ తారీఖు జరిగిన ఎలక్షన్లో నన్ను మా జెండా వెంకటపూర్ ప్రజలు గెలిపించినందుకు వారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా నాయకులకు కానీ, మండల నాయకులకు కానీ ఈ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేశాను. నేను ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఐక్య వేదికలో తెలంగాణ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు పెరుగు తిరుపతి. మరియు ఈరోజు రేపు నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కొత్త సంవత్సరంలో సుఖశాంతులతోని, అందరు ఆయురారోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని అందరు బాగుండాలి అని తెలియజేస్తున్నాను. అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. అందరికీ జై భీమ్. లోని యువతంతా రాజ్యాంగం పైన అవగాహన తెచ్చుకోవాలి. రాజ్యాంగం పైన అవగాహన తెచ్చుకొని మంచి మంచి చదువులు చదువుకోవడానికి పోటీపడాలి తప్ప
తాగడానికి తినడానికి మత్తు పదార్థాలకు అలవాటు పడద్దు. మరియు పోలీస్ శాఖ కూడా పోలీస్ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాలు చేస్తున్నా కానీ ఇంకా కూడా యువత మెలుకోకపోతే చాలా ప్రమాదంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించండి. యువతని ఎక్కడైతే మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఏదైనా బానిస అయితే తక్షణమే అక్కడ ఉన్నటువంటి లోకలు పోలీసు అధికారులు తెలియచేయాలి. మత్తు బానిసల నుండి యువత దూరంగా ఉండాలి అని తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ జై భీమ్. లక్షపేట్ మున్సిపాలిటీ మరియు గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు విద్యార్థినులకు, వ్యాపారస్తులకు, రైతులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ముగింపు పలుకుతూ 2026 ముందు వస్తుంది. కావున అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాము. అలాగే మా పిఎస్ఆర్ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాలలో మా లక్ష్మీపల్లి చూసుకుంటే 1 గవర్నమెంట్ హాస్పిటల్, 2 గవర్నమెంట్ హై స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, అవి చూసుకుంటే మనకు సరిపోద్ది. ఈ 2 సంవత్సరాలలో మా లక్ష్మీపల్లికు ఎంత అభివృద్ధి అనేది మాకు కానీ ప్రజలకు కానీ తెలిసిపోయింది. ఇంకా ప్రేమసాగర్ గారు ముందు ఇంకా అభివృద్ధి చేయాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా లక్ష్మీపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల తరఫున కోరుకుంటున్నాం. లక్ష్మీపేట గ్రామ ప్రజలకును మరి నాయకులకును నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ 31st నైట్ చాలా గొప్ప విషయము. ఎందుకంటే పాతవన్నీ మర్చిపోయి కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాం కాబట్టి మన జీవితాలు ఎప్పటికీ నూతనంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువత చెడు మార్గంలో నడవకూడదు. మరి గంజాయికి బానిసలు అవుతున్నారు, వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు. కనుక తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా యువత ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులకు లోబడాలి. ప్రజలకు లోబడ్డప్పుడే మనం జీవితాలు గొప్పగా ఉంటాయి. కాబట్టి యువత చెడు మార్గంలో ఎప్పుడు నడవద్దు. వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళతో పాటు అనేక మంది ప్రజలు ఆశ్రయించబడతారు. కాబట్టి నూతన సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాం కాబట్టి నూతన జీవితము, నూతన ఆశీర్వాదములు, నూతన మనస్సు, నూతన హృదయాలు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ అందరూ నూతన సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం కాబట్టి నూతనంగా ఉండాలని, నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్షపేట మండల ప్రజలకు మరియు అధికారులకు, రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు నూతన సంవత్సరము మరియు సంక్రాంతికి శుభాకాంక్షలు.